మన లైఫ్లో ఏం జరిగినా, ఎంత పెద్ద డిజాస్టర్ వచ్చినా, ఎక్కడ తడబడినా మన రొటీన్ మాత్రం ఆపకూడదు. రహస్యం అంతా, మనిషి సక్సెస్ అంతా రొటీన్లోనే ఉంది. చాలాసార్లు మనకి ఆపేసేయాలి అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఏదో ఒకటి ఎక్స్టర్నల్ ఫోర్సెసో ఇంటర్నల్ ఫోర్సెసో మనిషిని బయటికి లాగుతూ ఉంటాయి. చాలా సందర్భాల్లో మనిషి అనుకున్న జీవన విధానాన్ని, అంటే మనం ఒకటి చేద్దాం అనుకుంటాం కానీ చాలామంది చేయలేకపోతుంటాం. ఒక టైం దేనికోసం పెడదాం అనుకుంటాం కానీ పెట్టలేకపోతుంటాం. కొన్నిసార్లు మన మైండ్ ఫోకస్ ఎక్కడో ఉంటుంది. ఏది ఏమైనా సరే మన రొటీన్, మనం చేసే పనులు అస్సలు ఆపకూడదు. అలా ఆపినాడు మనిషిగా మన అస్తిత్వమే ఇక్కడ ఉండదన్నమాట. మన ఐడెంటిటీ పూర్తిగా కోల్పోతాం. పూర్తిగా మనిషి గ్రహించాల్సింది ఈ సత్యం. ఏ రంగంలో విజయం సాధించాలన్నా మనిషి 24 గంటల్లో సగం టైము తను అనుకున్న దానిపైన పని చేస్తూనే ఉండాలి. అట్లా కాకుండా ఎప్పుడైతే మనం ల్యాగ్ అయిపోయామో, ఎప్పుడైతే రకరకాల ఎక్స్టర్నల్ ఫోర్సెస్, అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, లేదా ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఎవరైనా ఏదైనా అన్నప్పుడు, లేదా ఎవరి కోసం అన్నాను, ఏది జరిగిన లైఫ్లో ఎలాంటి ఎక్స్టర్నల్ ఫోర్సెస్ వచ్చినా మన స్టెబిలిటీ మనకు ఉండాలి, మన బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ మనకు ఉండాలి. అదే భగవద్గీతలో చెప్తారు, స్థిత ప్రజ్ఞత, అది మనకు ఉండాలి. దాంతోపాటు ఇంటర్నల్ ఫోర్సెస్, కొన్ని సందర్భాల్లో ఎక్స్టర్నల్ ఫోర్సెస్ కన్నా ఎక్స్టర్నల్ ఫోర్సెస్ వల్ల ఇంటర్నల్గా మనం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. అప్పుడు కూడా మనం చేసే పని మీద మనకి ఫోకస్ ఉండదు అనమాట. ఇంటర్నల్ ఫోర్సెస్ కూడా మన కంట్రోల్లో మనం ఉండాలి. ప్రతి ఒక్క మనిషి ఎమోషనల్ హ్యూమన్ బీయింగ్, చాలా ఎమోషన్స్ వస్తూ ఉంటాయి. కానీ ఎవరికి ఏది వచ్చినా సరే మనం మాత్రం మన ఎమోషన్ని మన అనుకున్న లక్ష్యం వైపే మనం డ్రైవ్ చేస్తూ ఉండాలి. ఆ డ్రైవ్ ఇన్స్టింక్ట్ లేకపోతే మనిషి గెలవటం అనేది చాలా కష్టం అవుద్ది. తను కోల్పోతూ తను నమ్ముకున్న వాళ్ళని కూడా మనిషి మోసం చేసినట్టు అవుతాడనమాట. ఇది ఎవరి కోసమో, దేనికోసమో, లేదా ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, లేదా ఎక్కడైతే జరిగినప్పుడు ఆ ఇన్సిడెంట్స్ అన్ని బ్రెయిన్లో పెట్టేసుకుని దాన్నే పట్టుకుని కూర్చుంటే మాత్రం అస్సలు లాభం ఉండదు. మన గురించి, మనం అనుకున్న దాని గురించి, మన స్టెబిలిటీ గురించి, వర్క్ గురించి మనం ఆలోచించాలి. అంటే మనం చేసే పని మీద నిగ్రహం లేకపోతే మనం ఉండి వృధా అయిపోద్ది అనమాట. కాబట్టి ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్, ఫోకస్ ఆన్ వర్క్. ఏది ఏమైనా సరే, ఎక్కడ ఎవరికి ఏది ఎలా జరిగినా, ఏది జరిగినా నువ్వు చేసే పని రొటీన్ మాత్రం ఆపొద్దు. ఎప్పుడైతే ఆ డిసిప్లిన్ నీకుందో ఖచ్చితంగా ఏదో ఒక రోజు విజయం నీ తలుపు తట్టుద్ది.